పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో ఒక కౌలు రైతు పండించిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన గోపు శ్రీనివాస్ అనే రైతు ఎకరంన్నర భూమిని కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశారు. కష్టపడి పండించిన పంటను కోత కోసి కుప్పలుగా పోశారు. మరికొన్ని గంటల్లో యంత్రం ద్వారా గింజలు తీయాలనుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. పక్క పొలంలోని రైతులు వ్యర్థాలను తగలబెట్టిన సమయంలో గాలికి మంటలు వ్యాపించి శ్రీనివాస్ మొక్కజొన్న కొప్పులకు అంటుకున్నాయి. ఈ ప్రమాదాలు సుమారు ₹1,50,000 నష్టం వాటిల్లినట్లు బాధితుడు కన్నీరు మున్నీరవుతున్నాడు. చేతికొచ్చిన పంట కళ్ల ముందే బూడిద కావడంతో ఆ రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ప్రభుత్వం స్పందించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు మరియు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు శ్రీనివాస్, గోపు శ్రీనివాస్. నాన్న పేరు కొమరల్లి. నాది పెగడపల్లి విలేజ్. నేను పెగడపల్లిలో వ్యవసాయ భూమి కౌలు చేసుకొని మొక్కజొన్న చేను సాగు చేసుకున్నాను. ఇటు వ్యవసాయ భూమిలో మొక్కజొన్న చేను కటింగ్ అంతా అయిపోయింది. అది వేరే సందర్భంలో మొత్తం అగ్నికి అయితే ఆగుతుంది. పంట మొత్తం నష్టమైంది. దీనిపై గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాను. ఇది ఎకరంన్నర భూమి, ₹1,00,000 నష్టం జరిగింది. మక్క చేను వేసుకోవడం జరిగింది. మరి ఆ రైతు కౌలు తీసుకొని మక్క పేడ వేసుకుంటే మరి కొంత లేబర్ షార్టేజ్ లేదంటే దొరకక ఎండల వల్ల మక్క కంకి పొట్టు తీసి చేనులనే వేసుకొని బయటకు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు మరి కాలిపోవడం జరిగింది. మరి దాదాపు ఎకరన్నర మక్క పేడ వేసుకోవడం జరిగింది. ఎకరన్నరలో లేబర్ మొత్తం తీయడం జరిగింది. లేబర్ కూలి కూడా మీద పడ్డాయి. మరి అదేవిధంగా దాదాపు ₹1,00,000 నష్టం జరిగిందని రైతు కూడా చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడున్న తరుణంలో మరి ప్రభుత్వం తక్షణ చర్య కింద ఆదుకోవాలని, మరి అదేవిధంగా ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా మరి రైతు బంధు కూడా ఇవ్వకపోవడం, రైతు బంధు రాక కౌలు తీసుకొని పంట చేంజ్ చేసుకున్న కనుక మరి గౌరవ కలెక్టర్ గారు దృష్టి సారించి, గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టి సారించి ప్రభుత్వం వెంటనే ఈ గోపు శ్రీనివాస్ రైతును ఆదుకోవాలని, తక్షణంగానే రైతును ఆదుకునే దిశగా ప్రభుత్వం గౌరవ ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు రైతు సర్కారు అంటా ఉన్నారు కనుక మరి తప్పకుండా రైతును ఆదుకుంటారని మరి శ్రీరాంపూర్ మండల్ రైతుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారిని